గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మహాలక్ష్మి మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, కాబోయే అల్లుడు 6 అడుగులు ఉంటాడనుకున్న 5.55 అడుగుల సచిన్ను చూసి ఆశ్చర్యపోయా. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. అప్పటికి అతడికి 19 ఏళ్లే. 2 ఏళ్ళు ఆగమన్నాం. ఈ వ్యవధిలో మా ఇంటికి తరచూ వచ్చేవాడు. మీడియా అంతా అంజలి ఫోటో కోసం వెతికింది. క్రికెట్ దిగ్గజం సచిన్ అత్త అనాబెల్ మెహతా మై పాసెస్ టు ఇండియా పుస్తకంలో ఆసక్తికర అంశాలు. ఈ విధంగా ఇక్కడ సచిన్ గురించి వాళ్ళ అత్త మై పాసెస్ టు ఇండియా అనే పుస్తకంలో ఆసక్తికర విషయాలు రాయడం జరిగింది. ఇక్కడ సచిన్ గురించి ఇక్కడ పెళ్లి చేసుకునే ముందు ఇక్కడ జరిగిన విషయాలు అందులో పొందుపరిచినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ క్రికెట్ దిగ్గజం సచిన్ గురించి 31,532 కోట్లు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ రహిత కారులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీకి పారిశ్రామికవేత్తల మద్దతు లభించిందని వెల్లడి. దక్షిణ కొరియాకు బయలుదేరిన సీఎం. అమెరికాకు సరికొత్త తెలంగాణ పరిచయం చేశాం. పెట్టుబడుల వెలువతో అపార ఉద్యోగ అవకాశాలు. మంత్రి శ్రీధర్ బాబు. విధంగా ఇక్కడ 31,532 కోట్లు మన తెలంగాణ రాష్ట్రంలో అమెరికాకు సంబంధించిన వివిధ కంపెనీల ప్రతినిధులు వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులు పెట్టే అవకాశం అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీలను కలిసి ఇక్కడ ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దాని నుంచి ఇక్కడ అమెరికా పర్యటన పూర్తయిన సందర్భంగా ఇక్కడ దక్షిణ కొరియా వెళ్ళినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దక్షిణ కొరియాకు బయలుదేరిన సీఎం. ఇక్కడ దక్షిణ కొరియాలో కూడా ఇక్కడ వివిధ కంపెనీలను కలిసి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ ప్రతినిధులను కోరే విధంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం దాని గురించి దక్షిణ కొరియాకి వెళ్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతుంది. 10 రోజుల ప్రణాళికలో భాగంగా 7 రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఆదివారం దక్షిణ కొరియాకు పయనమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన భారీ అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి. 19వ అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయి. 31,532 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తద్వారా 30,750 ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడం, హైదరాబాద్లో 4వ నగరం అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను వివరించడంపై మంచి స్పందన లభించింది. కాగా అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ సర్కారు ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికా పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ లక్ష్యాలకు విధంగా ఇక్కడ కొత్తగా పరిశ్రమలు రాబోతున్నాయి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఇక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ ఎక్కువ వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించేందుకు అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో అమెజాన్ 4వ డేటా సెంటర్ పెట్టుబడులను మరింత విస్తరిస్తాం. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. చర్చల అనంతరం సంస్థ వెల్లడి. తెలంగాణ సర్కార్ డిజిటల్ లక్ష్యాల సాధనకు సహకరిస్తాం. మా సంస్థ వృద్ధి వ్యూహంలో హైదరాబాద్ విడదీయలేని భాగం. అమెజాన్ ఉపాధ్యక్షుడు కెర్రీ పర్సన్. విధంగా హైదరాబాద్లో అమెజాన్ 4వ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తారంటే దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. ఇక్కడ హైదరాబాద్ విడదీయలేని బంధం అన్నట్టుగా అమెజాన్ ఉపాధ్యక్షుడు కెర్రీ పర్సన్ మాట్లాడుతున్నారు ఇక్కడ హైదరాబాద్ గురించి. జేపీసీ ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలి. సెబీ చైర్పర్సన్పై హిండెన్బర్గ్ ఆరోపణల మీద దర్యాప్తు జరపాలి. మాధవి రాజీనామా చేయాలి విపక్షాలు. సుప్రీం సుమోటోగా స్వీకరించాలి ఖర్గే. సెబీ విశ్వసనీయతకు భంగం రాహుల్ గాంధీ. తక్షణం దర్యాప్తు జరిపించాలి ఏచూరి. ఆర్థిక వ్యవస్థల హైజాక్ ఆర్జేడీ. ఇదంతా విదేశీ కుట్ర. విపక్షాలు వారికి సహకరిస్తున్నాయి బీజేపీ. సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త దావల్ బుచ్కు విదేశాల్లో ఉన్న అదాని కంపెనీల్లో వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ తాజాగా చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. స్వయంగా తన మీదే ఆరోపణలు వచ్చినందున మాధవి సెబీ చైర్పర్సన్ పదవి నుంచి వైదొలగాలని పేర్కొన్నారు. ఈ భారీ విధంగా ఇక్కడ సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త దావల్ బుచ్కు విదేశాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఇక్కడ
ఉన్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ తాజాగా వెల్లడించింది. ఈ విధంగా ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ రాజీనామా చేయాలి ఆ పదవికి అన్నట్టుగా విపక్షాలు పట్టుబడుతున్నట్టుగా పార్లమెంట్లో ఇక్కడ దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆమె అదానీ కంపెనీలో వాటాలు ఉన్నాయి. ఆ సందర్భంగా ఆమె చైర్మన్ పదవి నుంచి వైదొలగాలి అన్నట్టుగా విపక్షాలు ఇక్కడ పట్టుబడుతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది బీజేపీ కావాలనే విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరుస్తుంది. ఆరోపణలు పచ్చి అబద్ధాలు, మా ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకం, అదానీ గ్రూప్లో పెట్టుబడులు లేవు, సెబీ చీఫ్ ఆమె మాధవి లత. సెబీ చీఫ్ ఆరోపణలు అవాస్తవం, పచ్చి అబద్ధాలు, ఇక్కడ మా ఆర్థిక వ్యవహారాలు తెరిచిన పుస్తకం, అదానీ గ్రూప్లో పెట్టుబడులు లేవని ఇక్కడ ఆమె అదంతా అబద్ధం, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మాపై అన్నట్టుగా ఇక్కడ సెబీ చీఫ్ మాధవి మాట్లాడుతున్నారు. వసతి గృహ హింస, అద్దె భవనాలు అధ్వానంగా సౌకర్యాలు, కలుషిత ఆహారంతో పదే అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు, ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, పాము కాట్లతో పిల్లల మృతి, దోమల బెడదతో జ్వరాలు, ఎలకలు కొరికి అస్వస్థత, ఇరుకు గదుల్లోనే తరగతులు, అక్కడే పడకలు కూడా, కార్పెట్లు చెద్దర్లు లేవు, 3 జతల దుస్తులు ఇవ్వలే, శాశ్వత భవనాలు నిర్మిస్తేనే సమస్యలకు పరిష్కారం, కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్తవ్యస్త, పాముకాటుకు విద్యార్థి మృతి, డెంగీ జ్వరంతో విద్యార్థి దుర్మరణం, ఇటీవల కాలంలో పెరిగిన కథనాలు ఇవి. మరీ ముఖ్యంగా గురుకులాలు, వసతి గృహాల్లోని విద్యార్థులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి గురుకులాల విజిట్ చేపట్టింది. అక్కడి పరిస్థితులని గమనించి వివరాలు ఇక్కడ విధంగా గురుకుల పాఠశాలలో ఈ విధంగా ఇక్కడ కనీస వసతి సౌకర్యాలు కల్పించడం లేదు ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర అనేక సమస్యలకు గురవుతున్నారు. అదేవిధంగా రీసెంట్గా ఇక్కడ పాముకాటుకు గురై ఒక విద్యార్థి చనిపోయాడు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకు దుప్పట్లు చెద్దరు లేక కిందనే పడుకుంటున్నారు అన్నట్టుగా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు, ఆహారం క్వాలిటీ లేదు, కలుషితమైన ఆహారం, ఈ విధంగా ఇక్కడ రోగాల బారిన పడుతున్నారు. డెంగీ జ్వరంతో ఒక విద్యార్థి మృతి చెందేది. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రత్యేక పరిశీలనలో అక్కడికి చేరుకొని ఇక్కడ విచారణ చేపట్టినట్టుగా చెప్పుకోవచ్చు. యాదాద్రి జిల్లా కేంద్రంలో గురుకుల స్కూల్ పైకప్పు ఇలా, గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకొని కూర్చున్నాయి. కొన్ని చోట్ల సరిపడ తరగతి గదులు లేవు, పడకలు లేవు, నేలపైనే పడుకుంటున్నారు, ఆరు బయటే భోజనం చేయాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల ఆహారం సరిగా లేకపోవడంతో విద్యార్థులు సగం కూడా తినకుండా వదిలేస్తున్నారు. గురుకులాలు మొదలై 2 నెలలైనా కార్పెట్లు చెద్దర్లు ఇవ్వలేదు, 3 జతల దుస్తులు ఇవ్వలేదు, మరికొన్ని చోట్ల చుట్టూ ప్రహారీ గోడ కూడా లేదు. ఈ విధంగా కనీస సౌకర్యం లేదు, ఆహారం కాలుష్యం, అదేవిధంగా వాళ్ళు ఆరు బయటనే తినాల్సి వస్తుంది, అదేవిధంగా కిందనే పడుకుంటున్నారు, చెద్దర్లు లేవు. విధంగా వివిధ కారణాల ద్వారా తీవ్ర అవస్థలు పడుతున్నారు విద్యార్థులు, గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా అనారోగ్య బారిన పడి కొంతమంది మృతి చెందుతున్నారు, అదేవిధంగా పాము కాటుకు గురై మరికొంతమంది విద్యార్థులు చనిపోతున్నారు. ఈ విధంగా ఇక్కడ అస్తవ్యస్తంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గురుకుల పాఠశాల విద్యార్థులు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల గురుకులంలో తలుపులు లేని మరుగుదొడ్లు. ఈ ఫోటోలో కనిపిస్తున్న విద్యార్థి పేరు రాజేష్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 4-5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయినా పాఠశాలలోనే చికిత్స చేస్తున్నారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లు చెబుతున్నారు. విధంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న విద్యార్థి పేరు రాజేష్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 4-5 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అయినా పాఠశాలలో చికిత్స చేస్తున్నారు. దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ విధంగా ఇక్కడ జ్వరానికి గురై పాఠశాలలోనే ఈయనకు చికిత్స అందిస్తున్నారంటే, ఈ విధంగా ఇక్కడ కనీస వస్తువులు కూడా లేవు, ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సంగారెడ్డిలోని జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో కిటికీకి సంచుల తెర. ఈ విధంగా కిటికీకి సంచుల తెర కట్టారు. ఇక్కడ సంగారెడ్డిలోని జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో ఈ విధంగా కనీస సౌకర్యాలు లేక అన్ని ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారంటగా చెప్పుకోవచ్చు పాఠశాల విద్యార్థులు. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది. డ్యాంలో 19వ గేటు ఎత్తుతుండగా తెగిన చైన్ లింక్. వరదలో గేట్ గల్లంతు. ఇప్పటికిప్పుడు మరమ్మత్తు కష్టం. నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త గేటు అమర్చే ఛాన్స్. దిగువకు 65 టీఎంసీలు. ఇప్పటికే నిండుగా శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రకాశం కూడా వచ్చే నీరు సముద్రంలోకే. తుంగభద్ర డ్యాంలో క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది ఇక్కడే వృత్తంలో. ఈ విధంగా ఇక్కడ గేట్లు కొద్దిగా తెరిచిన సందర్భంగా ఇక్కడ చైన్ లింక్ తెగిపోయి ఆ గేట్ పూర్తిగా కొట్టుకుపోయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 19వ నెంబర్ గేట్, ఇక్కడ తుంగభద్ర డ్యామ్ గేట్. ఈ విధంగా దీనివల్ల అత్యధిక నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆగస్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు తాగునీటి
ప్రధాని అయిన తుంగభద్ర డ్యాం గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యాం 19వ గేటును ఎత్తుతుండగా చైన్ లింక్ తెగిపోవడమే ఇందుకు కారణం. ఆ గేటు వద్ద వరద ప్రవాహ ఉధృతి పెరిగి ప్రాజెక్టుకు మరింత ప్రమాదం వాటిల్లకుండా. సాగర్ క్రస్ట్ గేట్లు భద్రమేనా? తుంగభద్ర ఘటనతో అనుమానాలు. 2 ఏళ్ల కిందట మొరాయించిన 1వ నెంబర్ గేటు వరదలప్పుడే మరమ్మతులు, మామూలు రోజుల్లో నిర్లక్ష్యం. ఈ విధంగా ఇక్కడ గేటు కొట్టుకోవడం వల్ల వృధాగా ఎక్కువ మొత్తంలో నీటి వృధాగా వెళ్ళిపోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాగర్ క్రస్ట్ గేట్లు భద్రమేనా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తుంగభద్ర ఘటనతో అనుమానాలు. 2 ఏళ్ల కిందట మొరాయించిన 1వ నెంబర్ గేటు వరదలప్పుడే మరమ్మతులు, మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం. దానికి సంబంధించిన అధికారిక శాఖ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సాగర్కి సంబంధించిన గేట్లు భద్రమైన అన్నట్టుగా ఇక్కడ ప్రశ్నిస్తున్న సందర్భం తెలుసుకోవచ్చు. 3 జిల్లాల్లో 4200 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లకు మెదక్. నల్గొండ, సంగారెడ్డి జిల్లాలో భూసేకరణ. ఇప్పటికే భూముల గుర్తింపు పూర్తి. ఏడాదిలోపు సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక. ముచ్చెర్లలో 1500 ఎకరాల్లో మరో క్లస్టర్. గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన 10 ఫార్మా క్లస్టర్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి 60 కిలోమీటర్ల లోపే ఉన్నాయని, పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని చెబుతుంది. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆయా కంపెనీలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 4203 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. మొత్తం 10 క్లస్టర్లలో భూసేకరణ ప్రక్రియను ఏడాదిలోగా పూర్తి చేయాలి. ఈ విధంగా ఇక్కడ 3 జిల్లాల్లో 4200 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లకు మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో భూసేకరణ. ఇప్పటికే భూముల గుర్తింపు పూర్తి. ఏడాదిలోపు సేకరణకు ప్రభుత్వ ప్రణాళిక. ముచ్చెరలో 1500 ఎకరాల్లో మరో క్లస్టర్. ఈ విధంగా ఇక్కడ కంపెనీలు స్థాపించడానికి భూసేకరణ జరుగుతుంది. దీని మీద గ్రీన్ఫీల్డ్ క్లస్టర్ల పేరుతో భూసేకరణ సమకూర్చేందుకు ఇక్కడ ఇప్పటివరకు 4200 ఎకరాలు సేకరించింది. ఇంకా ముందు పరిశీలించి ఇక్కడ కంపెనీలు స్థాపించేందుకు విదేశీ నుంచి పెట్టుబడులు వస్తున్న సందర్భంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉంటుంది కంపెనీలకు స్థాపించడానికి అన్న విషయాన్ని వాళ్ళకు బలంగా తెలియజేసి ఈ విధంగా తెలంగాణలో ప్రముఖమైన కంపెనీలను స్థాపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతలే లక్ష్యం. సీతారామతో ఖమ్మం సస్యశ్యామలం. 15న సీఎం రేవంత్ చేత ప్రాజెక్టు ప్రారంభం. సీతారామ ట్రయల్ రన్ ప్రారంభంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. విధంగా సీతారామ ట్రయల్ రన్ ప్రారంభంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు. ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతలే లక్ష్యం. సీతారామతో ఖమ్మం సస్యశ్యామలం. 15న సీఎం రేవంత్ చేత ప్రాజెక్టు ప్రారంభం. విధంగా సీతారామతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కాబోతుంది అన్నట్టు ఇక్కడ ఆయన చెప్పుకొస్తున్నారు. ఇక్కడ 15న ఈ నెల 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితో అది ప్రారంభం చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సీతారామ ట్రయల్ రన్ ప్రారంభంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. రైలు పట్టాలపై ఘోరం. రైలు ఢీకొని 2 కూతుళ్లతో సహా రైల్వే ట్రాక్మన్ మృతి. భర్త, కన్న బిడ్డలను కళ్ళెదుటే కోల్పోయిన భార్య. మేడ్చల్లోని గోడవెల్లి రైల్వే స్టేషన్లో దుర్ఘటన. రైలు ప్రమాదంలో ఇక్కడ భర్త, 2 కుమార్తెలు చనిపోగా ఇక్కడ భార్య కళ్ళెదుటే ఈ ఘోరం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. జ్వర స్వైర విహారం. రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు, డెంగీ, మలేరియా. ఏజెన్సీ జిల్లాల్లో ఎక్కువ, ఇంటికి 1-2 బాధితులు. 3000కు దగ్గరలో డెంగీ కేసులు, 6500 టైఫాయిడ్ కేసులు. దోమల బెడద తీవ్రం. పాగింగ్ లేనే లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు. పడకలు దొరకని దైన్యం. ఇళ్ల వద్దే చికిత్స. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కరువు. ఆసిఫాబాద్ జిల్లాలో జ్వరంతో 2 మృతి. ఇబ్రాహీంపట్నంలో 8 నెలల శిశువు కూడా వైద్యుల నిర్లక్ష్యంతోనేనన్న కుటుంబ సభ్యులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఉల్వనూరులో జ్వరంతో మంచం పట్టిన వ్యక్తి. ఈ విధంగా ఇక్కడ జ్వర స్వైర విహారం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ డెంగీ, టైఫాయిడ్ బారిన పడుతున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వర్షాకాలం సందర్భంగా ఇక్కడ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య 3000కు దగ్గరలో డెంగీ కేసులు, 6500 మంది టైఫాయిడ్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారన్నట్టుగా రాష్ట్రంలో జ్వరం స్వైర విహారం చేస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం
బుస్సరాయిలో 18 నెలల పాప మలేరియాతో బాధపడుతూ గత నెల 20న ప్రాణాలు విడిచింది. చిన్నారి 5 రోజుల పాటు తీవ్ర జ్వరంతో బాధపడితే తల్లిదండ్రులు సమీప ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే రామవరం మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు రిఫర్ చేశారు. వారేమో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ చేరిన 4 రోజులకు పాప చనిపోయింది. మలేరియాతోనే పాప ఈ విధంగా మలేరియా జ్వరంతో బాధపడుతూ 20న బుస్సారాయిలో 18 నెలల పాప ఈ నెల 20న గత జూలై 20న చనిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. మలేరియా జ్వరంతో ఇక్కడ ఇబ్బంది పడి విధంగా ఇక్కడ రాష్ట్రంలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దోమల కాటు ద్వారా ముఖ్యంగా ఇక్కడ జ్వరాల బారిన పడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దోమలు ఎక్కువైనట్టుగా ఇక్కడ దాని ద్వారానే ఇక్కడ దోమల బెడద తీవ్రం, స్పాగింగ్ లేనేలేదు ప్రభుత్వ ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు. ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేక ఆ విధంగా కూడా వైద్య చికిత్సలు అందక రోగులకు ఈ విధంగా కూడా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అధిక మొత్తంలో ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్న రోగుల సందర్భంగా ఇక్కడ జ్వరం రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువగా కేసులు అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.